మనిషి కాదు మనకు మార్గదర్శి, శరీరాన్ని ధరించిన నరుడు కాదు మనకు మార్గదర్శి. ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అందుకని నేనంట మనుషులను చూడొద్దు. అబ్రహాములాగా బ్రతుకుదాం అని అనుకున్నాం అనుకోండి, అబ్రహాములో కొన్ని లోపాలు. అబ్రహాం అంటంతో వెంటనే టకమని ఎవరు గుర్తొస్తారు? ఆగరే గుర్తొస్తుంది, డౌట్ లేదు. సంసోన్ అంటంతో దెలీలా గుర్తొస్తుంది. దావీదు అంటంతో ఎవరు గుర్తొస్తారు? మమ్మల్ని కూడా చూసి మాకులాగా అని అనుకోవద్దు అస్సలు. మరి ఎవరిని వెంబడించాలి? భక్తులు ఉన్నారు లోకంలో, కానీ భక్తులు కాదు నీ ప్రామాణికం. జీవము కలిగిన దేవుని వాక్యమే నీ బ్రతుకులు ప్రామాణికమై ఉండును గాక. ఏ మనిషి కాదు నీ గురి, ఏసే నీ గురి అయి ఉండాలి. ఆయన అడుగు జాడలను వెంబడిస్తే ఆ జాడలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాయో తెలుసా? సాక్షాత్తు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాయి. నా హృదయపు లోతులో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ ఎలా కూర్చొని ప్రభువుని ఆరాధించామో మనమందరం పరలోకంలో ఇలాగే కూర్చొని ప్రభువుని ఆరాధించుదుం గాక.